దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి మాట, లోకానుసారమైనటువంటి స్నేహితులు మీకు ఎంతోమంది ఉండొచ్చు దేవుని బిడ్డలారా. కానీ దేవుడే మనకి స్నేహితుడిగా ఉంటాడట. మనము ఆయనకు స్నేహితులుగా ఉండాలి అని చెప్పేసి అని కోరుకుంటూ ఉన్నాడు. మనము దేవునికి స్నేహితులుగా ఉన్నప్పుడు దేవునికి స్నేహితులైనటువంటి మన విషయంలో దేవుడు చేయబోయేటటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎంత చక్కని మాట దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. జక్కయ్య ఇంటికి దేవుడు వెళ్ళాడు. తన దగ్గర ఉన్నటువంటి చెడును, తన దగ్గర ఉన్నటువంటి వ్యర్థమైన ఆలోచనలు, దోపుడు సొమ్మును కావచ్చు, అనేకమైనవి దేవుడు ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్ళి ఉన్నాడో తన స్థితి తనకు జ్ఞాపకం వచ్చింది. ఏ స్థితిలో నేనున్నాను అనేది తెలుసుకొని వాటన్నిటిని కూడా దేవుని దగ్గర, యేసు దగ్గర ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు ఏమన్నాడు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. పాపములు అన్నీ కూడా ఒప్పుకొని, పాపములు అన్నీ కడగబడినటువంటి పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధుడమైనటువంటి బిడ్డలుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానమే. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాముకి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంటూ ఉన్నాం. అబ్రహాముకు దేవుడు స్నేహితుడిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి కూడా అబ్రహాము స్నేహితుడిగా ఉంటూ ఉన్నాడు. చూడండి, నా స్నేహితుడు దేవునికి అబ్రహాము స్నేహితుడిగా ఉండి ఆ సంతానమైనటువంటి మన కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. ఏమండి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానములకు దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి విడిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెనను అనునదే ఆయన యొక్క ఆజ్ఞ. మనము ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమలో నడుచుకోవాలి అనేటటువంటిది మనకి ఒక ఆజ్ఞగా ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. అబ్రహాము దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము జీవించి ఉన్నాడు. అబ్రహాము అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహాముకి ఏది కూడా దాచలేదు. దేవుడిచ్చినటువంటి మాట ప్రకారము, ఆజ్ఞ ప్రకారము అబ్రహాము రావడం జరిగింది, స్థిరపడడం జరిగింది, మాట వినడం జరిగింది, మాట లోబడడం జరిగింది. దేవుని మాటను నెరవేర్చడం కూడా అబ్రహాము జరిగించి ఉన్నాడు. అంత స్నేహితుడిగా అబ్రహాము దేవునికి ఉంటూ ఉన్నాడు. ప్రాణ స్నేహితులుగా వారు ఇరువురు ఉంటున్నప్పుడు దేవుడు చేసే ప్రతి పనిని కూడా అబ్రహాముకు దాచకుండా ఆయన చెప్పుచూ ఉన్నాడు. అయితే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఆ ప్రేమ అబ్రహాములో ఉంది కనుకనే ఏదేనైతే, ఏ ప్రాంతాన్నైతే, ఏ ప్రదేశమునైతే దేవుడు పాడు చేస్తాను అంటూ ఉన్నాడో, అబ్రహాముకు చుట్టాలే కావచ్చు, అబ్రహాముకు బంధువులు, లేక అబ్రహాము ప్రేమించినటువంటి వారు, ఇది మంచిగా ఉంది కదా. అబ్రహాము ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో ఆ యొక్క ఊరిలో, ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో నివాసం చేస్తూ ఉన్నారు, వారి కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
దేవుని ప్రేమ కలిగి ఉండి నీకు దూరమైనటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు స్నేహితుడవుతాడు. ఆయన చేయవలసినటువంటి పనులు, నీకేమి చేయాలనుకుంటూ ఉన్నాడో, నిన్ను ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో వాటన్నిటి కూడా ఆయన నీకు ముందుగా తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా చూడండి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను మీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని చేసిన ఎడలా మీరు కూడా నా స్నేహితులయ్యుందురు. ఆ రీతిగానే అబ్రహాముతో అంటూ ఉన్నాడు, నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా? అబ్రహాముకే దాచినప్పుడు, అబ్రహాము సంతానమైనటువంటి మీరు నా స్నేహితులుగా ఉంటున్నప్పుడు నేను మీకు ఎందుకు దాస్తాను? మీకే కావచ్చు, మీ సంతానానికే కావచ్చు, మీ కుటుంబానికే కావచ్చు, మీకు చేయబోయేది నేను దాచను అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనంలో ఏమి చేయబోతున్నాడు ఆయన నీ పట్ల, ఏమి చేయాలనుకుంటున్నాడు నీ కుటుంబం పట్ల, ఈరోజు నీకు దాచకుండా ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుని బిడ్డలారా, ఏది కూడా నీకు దాచకుండా ఆయన చెప్పుతున్నాడు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగుతుందంట. యెహోవా ఆజ్ఞాపించును నీకు దీవెన కలుగునట్లుగా. నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చినటువంటి దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడట. అబ్రహామును ఆశీర్వదించినట్టుగా, అబ్రహామును దీవించినట్టుగా ఆయన నీకు దీవెనలను, ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తానని దాయకుండా ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు, నీ ఆజ్ఞలన్నీ కూడా న్యాయములు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడును అంటూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా దేవుని యొక్క ఆజ్ఞలన్నీ న్యాయమైనవి. దేవుని బిడ్డలారా, ఆయన న్యాయాధిపతి, న్యాయమును జరిగించు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని నీకు వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన వాక్యాన్ని నువ్వు విని గ్రహించి నమ్మినేడలా ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదములు నీ పైకి వస్తాయి. అప్పుడు నీ నాలుక పాడును. సంతోషం కలిగినప్పుడు పాటలు పాడుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అలాంటి ఆనందమును, అలాంటి దీవెనలు మీకును మీ కుటుంబానికి ఆయన అనుగ్రహింపజేయును గాక. ఆమేన్.